తిరుపతి జిల్లాలోని మోహన్ బాబు యూనివర్సిటీలో సంక్రాంతి వేడుకలు అంబరాన్నంటాయి. భోగి వేడుకల్లో సినీ నటులు మంచు మోహన్ బాబు, మంచు విష్ణు పాల్గొన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలని వారు పిలుపునిచ్చారు. భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న కన్నప్ప చిత్రాన్ని ఏప్రిల్ 25న విడుదల చేస్తామని తెలిపారు. సంక్రాంతి శుభాకాంక్షలు. ఆపోజిట్ లైట్ ఈ పక్కకి రా మనీ మనీ తీసుకోవాలని ప్రతిరోజు బాగుండాలని కోరుకుంటాం భగవంతుడిని. అలాగే ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరం బాగుండాలి, అలాగే సంక్రాంతి బాగుండాలి. సంక్రాంతి అంటే రైతు, మొన్ననే చెప్పాను, రైతు బాగుంటేనే మన దేశం బాగుపడుతుంది, మనం ఇటువంటి పండుగలు జరుపుకోవచ్చు. సినిమా వ్యక్తులకు వాడు తీసిన సినిమా హిట్ అయినప్పుడే నిజమైన పండుగ. ముందు నాది సినిమా, ఆ తర్వాత ఇన్స్టిట్యూషన్. అలాగే ఇన్స్టిట్యూషన్ సక్సెస్ అయినప్పుడు నిజమైన పండుగ. ఈ రెండు భగవంతుని దేవాలయం ఉన్నాయి. ఇప్పుడు ప్రజలకు అందరూ సుఖ సంతోషాలతో సౌభాగ్యంగా 100 సంవత్సరాలు క్షేమంగా ఉండాలని, కరువు కాటకాలు మనకు రాకూడదని, రైతు బాగుండాలని, మనందరం బాగుండాలని ఈ సంక్రాంతి శుభాకాంక్షలు సంతోషంగా జరుపుకోండి. అందులో మన సైడు ఈ పరకర పోటీలు ఉంటాయి, ఆవులకు కట్టి వదలడం. దానిలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండమని నా సలహా. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుడి దయ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కన్నప్ప మూవీ ఏప్రిల్ 25th రిలీజ్ అవుతుంది. పరమేశ్వరుడి దయతో బ్రహ్మాండంగా ఉంటుందని ఆశిస్తున్నాను. మీ అందరికీ నచ్చుతుందని కూడా మేము అందరం ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.